హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోస్తా తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాళ్లు, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో కురనున్నటువంటి వర్షాలు. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సముద్ర మట్టానికి 7.2 కిలోమీటర్ల లోతులో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. గుంటూరు, కృష్ణ ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, తిరువూరు, మైలవరం, చిలుకలూరుపేట, నరసరావుపేట, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, బిక్కవోలు, ఐపోలవరం, పిఠాపురం ప్రాంతాల్లో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. భారీ వర్షాలు నమోదు కానున్నాయి ఈ రోజు రాత్రి సమయంలో. ఇక ఉత్తర కోస్తా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా వర్షాలు పెరుగుతాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. రాయలసీమ వ్యాప్తంగా కూడా పొడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అయితే ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ జిల్లాల మీద కూడా అత్యధికంగా ఉంటుంది. మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు గానీ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో కానీ ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది పలు ప్రాంతాల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.